హాయ్. నానిది ది పారడైజ్ టీజర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసాండి, చాలా ఎలా బాగుంది. అనిపించింది? చాలా బాగుంది, ఊర మాస్గా ఉంది. ఆ టైటిల్ కూడా అతను ఏదో టాటూ వేసుకున్నాడు, అతని పేరే అది అర్థం కావడం లేదు. ఇంతకు అది ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. మొత్తానికి అయితే సస్పెన్స్ అయితే ఏదో ఉంది, చూడండి, బాగుంది. నాని గారి లుక్స్ ఎలా అనిపించాయి? ఊర మాస్క్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పక్కింటి కుర్రాడు లైక్ అలా ఫీల్ అయ్యేది కదా. సో లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి హిట్ 3 చూస్తేనే నాని ఏంటి అసలు ఇంత వైలెన్స్ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అనుకున్నారు. సో ఇది ఈ స్క్రిప్ట్ దానికి మించి ఉంది. అంటే ఇప్పుడు హిట్ కాకుండా దానికంటే ముందు దసరా మూవీ ఉంది కదా, దాంట్లో కూడా ఊర మాస్గా ఉన్నాడు కదా. ఇది ఇంకా దాని డబుల్ ఉంటుంది అనుకుంటున్నా. సో శ్రీకాంత్ ఒడిల్లా గారే డైరెక్టర్, దసరా డైరెక్టరే. సో ఈ ఫిలిం దసరాని మించి ఉండబోతుంది అని బిలీవ్ చేస్తున్నారు. కంపల్సరీగా బిలీవ్ చేస్తున్నా, ఉంటుంది కూడా అనుకుంటున్నా. ఓకే. ఉంటుంది. సో మీకు ఓవరాల్ గా టీజర్ లో ఏం నచ్చింది? ఆ టాటూ ఉంది కదా, నచ్చింది. ఓకే. మాలాంటి ఊర మాస్ వాళ్ళకు టాటూ మా నచ్చుతుంది. సో ఇప్పుడు టీజర్ మొత్తం అసలు స్క్రిప్ట్ మొత్తమే ఒక పక్షి మీద బేస్ చేసుకొని స్టోరీ అయితే వస్తుంది. మనం చూసుకుంటే మనకి రోబో 2.0 కూడా పక్షిని బేస్ చేసుకొని వచ్చింది. దీన్ని మనము పోల్చకూడదు. రోబో 2.2 అనేది కొంచెం అది సమ్ మెసేజ్ ఓరియంటెడ్ గా వచ్చింది. సో ఇందులో మొత్తం యాక్షన్ బేస్డ్ గా, ఆ అమ్మాయిని కూడా తీసుకోండి కొంచెం. సో ఇది మొత్తం యాక్షన్ బేస్డ్ గా వస్తుంది అనుకుంటున్నాను. బాగుంటుందండి మూవీ, మొత్తానికి 100% బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి, నువ్వు కూడా వెళ్ళు. మూవీ చాలా బాగుంది. మూవీ కాదు, ట్రైలర్ టీజర్ నానిది ఏదైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొచ్చేసి న్యాచురల్ స్టార్ నాని అనేది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు చిరంజీవి, రవితేజ, నెక్స్ట్ నాని, అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసి ఇంకా ముందుకు వస్తారు కదా. కాబట్టి మూవీని 100% అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, నాని సక్సెస్ చేయించండి. థ్యాంక్ యూ. సో స్టోరీ వచ్చి మూడు గెద్దల స్టోరీ. ఇది 3 గెద్దలు ఎలా ఉంటే ఏం కథ అన్నది స్టోరీ. సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి ఆ గెద్ద ఒక మనిషి అవుతాడు. ఆ మనిషి ఎవరు అన్నది నేను రివ్యూ చేయను, మీరు థియేటర్లో చూస్తారు. ఇంకొకటి, ఆ టాటోలు వేసుకుంటాడు కదా, ఆ టాటోల్లోనే ఆ సినిమా అర్థం ఉంది. సినిమా మొత్తం కూడా మీరు ఒక్కసారి ఆ పోస్టర్ మళ్ళీ చూసుకోండి, జూమ్ చేసుకోండి. ఆ టాటోల్లోనే ఆ సినిమా స్టోరీ ఉంది. గమనిస్తే మీరు కరెక్ట్గా ఆ టాటోని గమనించండి, స్టోరీ మీరు గెస్ట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. 100% చెప్తున్నాను, సినిమా స్టోరీ మొత్తం ఆ టాటోలోనే ఉంది అది. సో ఇంకొకటి ఏంటంటే, నాని గారు డిఫరెంట్ యాంగిల్లో కనపడతాడు దీంట్లో. డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతాడు, చాలా డిఫరెంట్గా కనపడతాడు. ఈ దెబ్బతో నానికి ఫ్యాన్ పేజ్ ఇంకా డబల్ పెరిగిద్ది కూడా. అసలు మీరు ఊహించరు, మన నాని అయినా హీరోగా ఇందులో చేస్తున్నాడా లేకపోతే ఎవరో చేస్తున్నారా అన్న డెప్త్లోకి అయితే వెళ్ళిపోతుంది సినిమా అది. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. నానిది ది పారడైజ్ ఫిలిం టీజర్ అయితే రిలీజ్ చేశారు, చూసారా? సో చూశాను, చాలా బాగుంది. చాలా కొత్త లుక్ లో ఉన్నాడు. సో అమ్మాయిలాగా జడ కట్టుకొని బయటకు వచ్చాడు. సో ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. ఒక్కొక్క సీన్స్ కి మాత్రము గుండెగా గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. మరి థియేటర్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో చూడాలి. సో నెక్స్ట్ ఇయర్ మార్చి 26 అయితే అనుకుంటున్నాను. సో మూవీ ఆ టైం కల్లా మళ్ళీ మంచి రెడీ అయిపోయి వచ్చింది అనుకో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటున్నాను. సో బీజిఎం కానీ నాని లుక్ కానీ ఎంట్రీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి, నాకైతే చాలా బాగున్నాయి. సో పక్షిని బేస్ చేసుకొని కథ రాబోతుంది. సో డిఫరెంట్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ అంటే చేస్తున్నాను. ఇప్పటి కాలంలో చాలా కాకులు అనేది తక్కువైపోయినాయి. సో ఆ పక్షిని బేస్ చేసుకుని సినిమా రావడం అనేది హైలైట్. సో ఇంకొకటి, ఆ పేరు ఒకటి లంచా కొడక అనేది ఒకటి చాలా వెరైటీగా పెట్టారు. సో నానికి అంత మాస్ అనేది ఒకప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలే. ఒక రౌండ్ మాస్ లుక్ లో బయటకు వచ్చాడు కాబట్టి మరి ఎలాంటి మాస్ ని ఆకట్టుకుంటాడో చూడాలి. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ గా చూసాము, బట్ ఇప్పుడు మాస్ లుక్ లో వస్తున్నాడు కాబట్టి మరి ఆ లుక్ చూస్తే బాగా రగడ్ లుక్ లో ఉన్నాడు. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి స్క్రీన్ పైన. సో నాని అంటే ఫ్యామిలీ హీరో, మన ఇంట్లో కుర్రాడు అని చెప్పేసి అందరూ అంటారు. దసరా తర్వాత నుండి దాన్ని బ్రేక్ చేశాడు. మొన్న రిలీజ్ అయినటువంటి హిట్ 3 చూస్తే దానికి మించి ఉంది ఇది. సో మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు? నాకైతే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది పాన్ ఇండియా పరంగా రిలీజ్ అవుతే మంచి కలెక్షన్ రావచ్చు అనుకుంటున్నాను. సో మరి చూడాలి, సినిమా మాత్రం బాగుంటుంది అనుకుంటున్నాను. లుక్ మాత్రం అదిరిపోయింది. సో చాలా బాగుంది మేడం. మనకి రోబో 2.0 కూడా పక్షిని బేస్ చేసుకునే కథ ఉంది. సో అలాంటి అంటే దానికి కొంచెం రిలేటెడ్ గా ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? కంప్లీట్ డిఫరెంట్ గా మొత్తం ఫుల్ అలాంటి ఏం లేదు, కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది.
బట్ మరి మనం ఆ చిన్న గ్లిమ్స్ లో మనం ఏం జడ్జ్ చేయలేం. సినిమా మాత్రం బాగుంటుంది అనుకుంటున్నా. ఒక్క రగడ్ లుక్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. దసరాకి 100 టైమ్స్ బాగుంది అనుకుంటున్నాను నేను ఆ లుక్ చూసినప్పుడు. సో దసరాకి 100 టైమ్స్ బాగుంది నాకు అనిపించింది. ఆ ఫీల్ కలిగింది. అదే నాని ఇలా చేస్తాడా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ.